అనేది కూడా వాళ్ళు ఇప్పుడు అనుమానిస్తున్నారు. 5 కిలోమీటర్లు రాసిపోతాడు సార్ సన్న పిల్లోడు. 2.5 సంవత్సరం పిల్లోడు అంత దూరం పోలేడు. చెప్పులు ఒకసాట ఉన్నాయి. పిల్లోడు 4 కిలోమీటర్ల దూరంలో పడింది. చెప్పులు కానించి 4 కిలోమీటర్ల దూరంలో బోర్ల పడి ఉంది. ఇది అంత దూరం పిల్లవాడు పోయే ఛాన్స్ లేదు. మరి ఎవరు చేస్తుంటారని అనుమానం? అయితే ఇది ముమ్మాటికైతే హత్య చేశారైతే నిర్ధారణ చేసుకుంటారు. పిల్లోడు గొంతు ఎండిపోయి అడవిలో చనిపోయినాడంటే ఇదంతా ఒట్టి ప్రాకు. 2 రోజులు పగులు నైట్ జరిగింది. ఆ పిల్లోడైతే చనిపోలే, గొంతు ఎండి చంపేసింది అదైతే. అయితే అప్పుడు వర్షం కూడా ఏదో పడ్డదంటున్నారు. మరి వర్షానికి ఆనవాళ్ళు పిల్లవాడికి బురద అటువంటి ఏమంటారు? ఏమి లేదు సార్, ఏంత పూసిండ్రు, దుమ్ము ఉంది, ఒంటి మీద దుమ్ము ఉంది. పిల్లోడికి ఏమైనా లేదు. దెబ్బలు తగిలినాయి కాళ్ళకు, అలివి కాళ్ళ వాళ్ళకు కొట్టిరు. ఇష్టాసరంగా హింస పెట్టారు పిల్లోడిని. హత్య అంటానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రధాన అనుమానాలు ఏంటి? చెప్పులు 5 అడుగుల కాలంలో దొరికాయి, నీట్ ప్రాపర్ గా పెట్టున్నారు. ఆ తర్వాత చూస్తే బాడీ అనేది 4 కిలోమీటర్స్ దగ్గరలో బయటకు వెళ్ళిపోయింది. అది అయితే ఆ బాడీ ఉన్న ప్రాంతంలో అంతకుముందు మీరు ఎప్పుడు ఎక్కలేదా? ఎత్తుకున్నారో అంత ముందు రోజు అక్కడ ఏం లేదు. అయితే అక్కడికి ఎవరైనా తెచ్చేసి ఉంటారా? అప్పటికప్పుడు తెచ్చేసి ఉంటారనేది మా అనుమానం. కన్ఫర్మ్. అంటే ఎలా చంపేసి తెచ్చి ఉండొచ్చు అనేది మా అనుమానం. మీరు మీ గ్రామంలో కానీ లేదా బయట మీకు తెలిసిన వ్యక్తులు కానీ ఏమన్నా అనుమానిస్తున్నారా? లేక కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలనే క్రమంలో చేసి ఉంటారా? కిడ్నాప్ చేసి చేశారనేది ఖచ్చితమైన అనుమానము. అది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని గురించి ఎంక్వైరీ చేసింది. దొరికిన తర్వాత నిన్న వరకు నార్మల్ గానే ఉంది. ఈ రోజు వరకు మార్నింగ్ అంతా న్యూస్ వేరే విధంగా వచ్చింది. ప్రతి మీడియాలో గొంతు ఆరిపోయి చనిపోయాడు అనే విధంగా న్యూస్ అనేది బయటకు లీక్ అయింది. అది ప్రాబ్లం. ఇప్పుడు అది సబబేనా? అది పాసిబుల్ అంటారా? ఆ విధంగా జరిగే అవకాశం ఉందమ్మా? అవకాశం లేదు. అది చేయలేదు అసలు. జరిగే అవకాశం జరగడానికి లేనే లేదు అసలు. అది ఫారెస్ట్ కాదు, సేలు అవి. పిల్లోని రయ్యి కానీ తెల్లారుతాను కానీ తీసుకొచ్చి పండ పెట్టి కావాలి కొట్టారు పెట్టిందే అంతే. అంటే ఇప్పుడు ఆ గ్రామానికి అది ఎంత దూరం ఉంది? మీకు అనుమానం కలిగిస్తున్న ప్రధాన అంశాలు ఏంటి? ఇప్పుడు పిల్లవాడిని ఖచ్చితంగా చంపారు అంటానికి మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇది జరగటానికి లేదు, ఇది జరిగిందని. అటువంటి ఏమన్నా ఉన్నాయా? అటువంటి ఏమి లేవు. అక్కడ తీసుకొచ్చి పండబెట్టి 3 కిలోమీటర్లు మా ఊరికి, ఆ ఊరికి 3 కిలోమీటర్లు జరిగింది అది. అయితే పిల్లవాడు మిస్టేక్ 8వ తేదీ 10వ తేదీ దాకా పిల్లవాడిని ఏం చేస్తుంటారు? ఎట్లా మీరు ఏమేమి భావిస్తున్నారు? అవి చంపేసి వచ్చి తీసుకొచ్చారు పండబెట్టిందే కదలకుండా అంతే. అంటే మీ గ్రామస్తులు చేసి ఉండొచ్చా? బయట వాళ్ళు మీరు ఏదైనా అనుమానిస్తున్నారు? మేము అనుమానించడం మా ఊర్లో చేసిన మాకంత కష్టం లేవు అసలు. అది ఎవరు చేసిందనేది బయటికి రప్పియాలి అంతే. అంటే సీఎం దగ్గరికి వెళ్ళిందంట ఆ అబ్బాయి అంతటా ఆ అబ్బాయి వెళ్ళిండు, గొంతు ఎండిపోయి చనిపోయినాడని రూల్స్ తెలిసిపోయింది. దానివల్ల మేము ఇక్కడికి వచ్చినాం. పోలీసు వాళ్ళు చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు. మీ పని మీరు చెప్తారు, వాళ్ళ పని వాళ్ళు చెప్తారు. మేమేమి కష్టం ఉంటాం. అది మా బాధ అంతే. అంటే ఇప్పుడు మీరు సాధారణంగా ఇది సాధారణ మృతి అనేది ఇప్పుడు మాధ్యమాల్లో వచ్చిందాన్ని మీరు ఖండించడానికి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. అయితే ఇది మృతి అని ఇది ఖచ్చితంగా హత్య చేశారు అంటానికి ఎటువంటి అనుమానాలు ఉన్నాయమ్మా మీకు? ఇది హత్య అంటానికి అనుమానం అంటే ఇంకా పిల్లోడు చనిపోయిందే మాకు అనుమానం. అంటే ఇప్పుడు చిన్నారి అంగన్వాడీ కేంద్రం కాడ ఉన్నాడు. అంగన్వాడీ నుంచి 11:30కి బయటకు వచ్చాడు. ఇంటికి వచ్చేటువంటి సమయం అది. ఇల్లు కూడా ఇవాళ మాకు దిక్కు లేకుండా ఈ మొత్తం అగసాట్లు పడి చేస్తే మీరు ఏది పట్టించుకొని చేయాలని కదా నా కోరికలు. అల్లారు ముద్దుగా పెంచుకునేటువంటి చిన్నారి కనబడకుండా పోవడంతో గ్రామస్తులంతా కూడా బాధపడుతూ ఉన్నారు. అయితే మనతో పాటు ఇంకొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అసలు చిన్నారి పొలంలోకి అంత దూరం ఎలా వెళ్ళగలిగాడు అనేది కూడా వాళ్ళు ఇప్పుడు అనుమానిస్తున్నారు. 5 కిలోమీటర్లు రాసిపోతాడు సార్ సన్న పిల్లోడు. 2.5 సంవత్సరం పిల్లోడు అంత దూరం పోలేడు. చెప్పులు ఒకసాట ఉన్నాయి. పిల్లోడు 4 కిలోమీటర్ల దూరంలో పడింది. చెప్పులు కానించి 4 కిలోమీటర్ల దూరంలో బోర్ల పడి ఉంది. ఇది అంత దూరం పిల్లవాడు పోయే ఛాన్స్ లేదు. మరి ఎవరు చేస్తుంటారని అనుమానం? అయితే ఇది ముమ్మాటికైతే హత్య చేశారైతే నిర్ధారణ చేసుకుంటారు. పిల్లోడు గొంతు ఎండిపోయి అడవిలో చనిపోయినాడంటే ఇదంతా ఒట్టి ప్రాకు. 2 రోజులు పగులు నైట్ జరిగింది. ఆ పిల్లోడైతే చనిపోలే, గొంతు ఎండి చంపేసింది అదైతే. అయితే అప్పుడు వర్షం కూడా ఏదో పడ్డదంటున్నారు. మరి వర్షానికి ఆనవాళ్ళు పిల్లవాడికి బురద అటువంటి ఏమంటారు? ఏమి లేదు సార్, ఏంత పూసిండ్రు, దుమ్ము ఉంది, ఒంటి మీద దుమ్ము ఉంది. పిల్లోడికి ఏమైనా లేదు. దెబ్బలు తగిలినాయి కాళ్ళకు, అలివి కాళ్ళ వాళ్ళకు కొట్టిరు. ఇష్టాసరంగా హింస పెట్టారు పిల్లోడిని. అయితే మహిళలు చెప్తుంది ఏంటంటే ఆ రోజు భారీ వర్షం పడ్డప్పటికీ కూడా చిన్నారి ఆ పొలాల్లో తిరిగితే ఒంటికి లేదా కాళ్ళకు భారీగా బురద ఉండేటువంటి అవకాశం ఉండాలి. పిల్లవాడి పైన ఎటువంటి బురద కూడా లేదు. అదేవిధంగా కొట్టిన దెబ్బలు అయితే ఉన్నాయని కూడా మహిళలు చెప్తున్నారు. పిల్లవాడిని వినకపోయేసరికి హింసించుంటారు.